నమస్తే, వెల్కమ్ టు శ్రీకాంత్ మీడియా. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లో లక్నోలో జరిగిన మ్యాచ్లో ముంబై లక్నో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో టీం 203 రన్స్ చేసింది. 8 వికెట్లు నష్టపోయి. ఆ జట్టు బ్యాటర్లలో మార్ష్ 31 బంతుల్లో 60 రన్స్ చేశారు. అలాగే ఐడెన్ మార్క్రమ్ 38 బంతుల్లో 53 రన్స్ చేశారు. అలాగే బదోని కూడా 19 బంతుల్లో 30 రన్స్ చేసి ఆకట్టుకున్నారు. అటు ముంబై జట్టు బౌలింగ్లో ఏమాత్రం తీసిపోకుండా విధ్వంసం సృష్టించింది. అందులో హార్దిక్ పాండ్యా ముంబై బౌలర్ విధ్వంసం సృష్టించారు. అలాగే అతను 5 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించాడు. అతనితో పాటు వాళ్ళ టీం బౌలర్లు అశ్విన్, పుత్తూర్ అండ్ బౌల్ట్ కూడా చెరో వికెట్ తీశారు. కావున ముంబై లక్ష్యం 20 ఓవర్లలో 204 పరుగులు చేయాల్సి ఉంటుంది. 204 పరుగుల లక్ష్యంతో ఛేదనలోకి దిగిన ముంబై టీం ఎంత పోరాడినా గెలవలేకపోయింది. చివరిగా ఈ ఉత్కంఠ పోరులో లక్నో టీమే గెలిచింది. ముంబై బ్యాటర్లలో నమన్దీర్ 24 బంతుల్లో 46 స్కోర్ చేశారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 67 స్కోర్ చేశారు. వీళ్ళు ఎంత పోరాడినా వీళ్ళ స్కోర్ మాత్రం 191 పరుగులు మాత్రమే చేశారు. 191 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి వీళ్ళు లక్నో చేతిలో ఓటమిని చవి చూశారు. లక్నో బౌలర్లలో శార్దుల్ అండ్ ఆవేష్, ఆకాష్ అండ్ దిగ్వేష్ అందరూ చెరో వికెట్ తీసి లక్నోని విజయ తీరాలకు చేర్చారు. కావున మిత్రులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం అందరికీ షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.